వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉండడం శోచనీయమని అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించకపోవడం విమర్శలకు తావితీస్తుందని అన్నారు. కేంద్రం విధిస్తున్న సెషన్ల కారణంగా రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనేది కేవలం నినాదంగా మిగిలిపోయిందని, మాక్సిమం టాక్సేషన్ మినిమం రీఫిల్ అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం నినాదాలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వకుండా దేశ సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అరాకొరా నిధులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అధిక ఆదాయం సమకూరుస్తున్న రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం చలాయిస్తుందని ఆరోపించారు.